ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఇక 2008 డీఎస్సీ అభ్యర్థులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. 14 సంవత్సరాలుగా వారు హైకోర్టులో న్యాయ పోరాటం చేశారని ఈ నెలకు తమకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. ఇక ఇది తుది తీర్పు వచ్చి 6 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం అమలు చేయకుండా 1200 కుటుంబాలను ఆత్మఘోషకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరుతోని 1200 మంది విద్యార్థుల అమరవీరుల త్యాగాలతోని ఈరోజు తెలంగాణ ఏర్పడితే ఆ తెలంగాణలో నీళ్లు పోయినాయి. ఈరోజు కాళేశ్వరం, మిషన్ భగీరథ అనేక ప్రాజెక్టులు కట్టినా కానీ ఈరోజు ఎక్కడ కూడా నీళ్లు పొలాలకు పారే పరిస్థితి లేదు. మరి నిధుల విషయానికి వస్తే దాదాపు ఈరోజు వడ్డీకి పెట్టి దాదాపు 6 లక్షల కోట్లు అయినాయి. తెలంగాణలో పుట్టిన బిడ్డకెళ్ళి మొదలుపెట్టి కాటికి పెట్టడం వరకు ప్రతి మనిషి మీద ఈరోజు 150,000 అప్పు చేసిండు. కానీ ఆ జడ్జిమెంట్ను వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోవడాన్ని మేము ఈరోజు ఆ జడ్జిమెంట్ను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. పీడీ మెరిట్ స్టూడెంట్స్కు వెంటనే మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 8 మంది మంత్రులు, ఒక ఎమ్మెల్యే మరి వాళ్ళు రాసిన ఉత్తరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. 4 మంత్రులు ఉత్తరాలు ఇచ్చారు. ఇంకొక ఆయన హరీష్ రావు కూడా ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డికి ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు ఈ ఉత్తరాల మీద చలనం లేదు. మరి వీళ్ళు చేస్తున్న